తగ్గించుకుంటూ రావాలంటే కిందవాడు పైకి రావాలి, పైవాడిని కిందికి లాగితే ఫలితం ఉండదు, దెబ్బతింటాం. అది చేయం. స్కై ఈజ్ ది లిమిట్, లెట్ దెమ్ గ్రో. కింది వాడికి వాడు సంపాదించిన డబ్బులో వాడికి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెడుతున్నా. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సొసైటీ వల్ల పైకి వచ్చావు, పే బ్యాక్, గివ్ బ్యాక్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. No, we are having some rough estimates. అందుకే 2 స్క్వేర్ మీల్ కూడా ఇవ్వలేని వాళ్ళ కోసం ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాం, 4,000 రూపాయలు ఇచ్చాం, 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంట్లో ఒకరికి 60 లక్షల మంది అంటే మీరు చెప్పిన వాళ్ళందరూ దాంట్లో వచ్చేసారు. మినిమం సపోర్టింగ్ స్కీమ్స్ అన్నీ ఇస్తున్నాం, అందరికీ ఇస్తున్నాం. దాన్ని ఇప్పుడు నేనేం పెట్టుకున్నాను, ఫస్ట్ ఫేజ్ 1 ప్రతి ఇంటికి ఇల్లు ఉండాలా, ఇంటి జాగా ఉండాలా, టాయిలెట్ ఉండాలా, గ్యాస్ ఇవ్వాలా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. గ్యాస్ కూడా పైప్ లైన్ గ్యాస్ పిఎన్జీ ఈజ్ బెటర్ దెన్ ఎల్పిజి. నేను పిఎన్జీకి పోతున్నా. ఇప్పుడు పిఎన్జీపై 3 గ్యాస్ ఎంత వస్తే అంత డబ్బులు వాళ్ళకే ఇస్తా, 15-20% తగ్గుతుంది. పైప్ లైన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటాడు పిఎన్జీ అయితే. ఇంకా గ్యాస్కు బుక్ చేసుకునే పని లేదు, కరెంట్ మార్గం వాడుకుంటాడు. తర్వాత మీకు అక్కడికి వచ్చినప్పుడు పవర్ ఇస్తాం, ట్యాప్ వాటర్, ఎవ్రీ హోమ్ ట్యాప్ వాటర్ ఇస్తాం. ఇప్పుడు దీంతో మీకు ఏమైంది, ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఒక వ్యక్తికి కావాల్సిన అవసరాలన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఆ విలేజ్ హ్యాబిటేషన్, బ్యూటిఫుల్ సిమెంట్ రోడ్, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, వేస్ట్ నుంచి ఏదైతే గార్బేజ్ కోసం చెత్త కలెక్షన్ ఇంట్లో నుంచి దాన్ని గార్బేజ్ని తీసుకుపోయి కాంపోస్ట్ చేయడం, మళ్ళా పొలాలకు ఉపయోగించడం. ప్రతి ఒక్క ఊరిని పరిశుభ్రమైన విలేజ్. దెన్ నేచురల్ ఫార్మింగ్. నేచురల్ ఫార్మింగ్లో పండిన పంట నీ ఆరోగ్యానికి చాలా భరోసా. నువ్వు హాస్పిటల్ పోయి తగ్గుతుంది, మీనింగ్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఇంట్లో పైన కరెంటు ఉత్పత్తి చేస్తున్నావు, నీ వెహికల్కి నువ్వే ఛార్జ్. నేను అడిగాను మా ఊర్లో పోయి, మా ఊర్లో కూడా 6-7 వెహికల్స్ ఉన్నాయి, 10 వెహికల్స్ కార్లు ఉన్నాయి. పక్క ఊర్లో ఇంకొక 10 ఉన్నాయన్నారు, ఇంకొక ఊర్లో చూసి 20-30 ఉన్నాయన్నారు. పిల్లలు చదువుకున్నాక వాళ్లే పంపించేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేసిన పాలసీలో ఇంటి పైన పెట్టుకుంటే కార్ ఛార్జ్ చేసుకో, నీకు ఖర్చు లేదు. యు గో ఎనీవేర్ అండ్ కమ్ బ్యాక్. సైకిల్కి చేసుకో ఛార్జింగ్, స్కూటర్కి చేసుకో. నేను 200 యూనిట్లు అందరికీ ఫ్రీగా ఇస్తున్నా, 300 యూనిట్లు 78,000 ఇస్తాం సబ్సిడీ. మిగిలింది నువ్వు బారో చేసుకుని నువ్వే పే చేసుకో, కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు.